టైటిల్ థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ తెలిసిపోయిందనుకుంటా. ఇదేంటో తెలుసా? తాతల కాలం నాటి, పాతకాలం నాటి జొన్న ఆవిరి కుడుమండి. ఆరోగ్యంకైతే చాలా మంచిది. వెయిట్ లాస్‌లో ఉన్నవారికి, షుగర్ పేషెంట్స్‌కి అండ్ డైట్‌లో ఉన్నవారికి ది బెస్ట్ రెసిపీ. నార్మల్‌గా వైట్ రవ్వతో కాకుండా జొన్నలతో ప్రిపేర్ చేస్తాము. అండ్ ఈవెన్ ఇదేంటంటే చిన్న పిల్లల నుంచి చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా! ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అంత చిన్న పిల్లల నుంచి పండు ముసలివారి వరకు ఎవ్వరైనా తినొచ్చు. మరి కావాల్సినయి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 2 గ్లాసుల ఈ గ్లాస్ చూసారు కదా! దీంతో 2 గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను. అదే గ్లాస్‌తో ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నా. ఇక్కడ షుగర్ పేషెంట్సు ఈ బియ్యంని స్కిప్ చేసేయండి. అండ్ వెయిట్ లాస్‌లో ఉన్నవారు కూడా వైట్ రైస్ వద్దు అంటే స్కిప్ చేసేయండి. నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇది గిన్నె నానపెట్టుకోవడానికి చిన్నదైపోయిందని ఇంకొక దాంట్లోకి వేసేసుకున్నాను, పెద్ద గిన్నెలోకి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను మెంతులు వేస్తున్నా. మనం ఇదే బ్యాటర్‌తోనే రకరకాలుగా చేసుకోవచ్చు. అందుకే ఇవన్నీ వేస్తున్నా. ఓన్లీ ఆవిరి కుడుము ఒక్కటే అనుకుంటే ఈ మెంతులు, శనగపప్పు ఏమీ అవసరం లేదు. 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ల శనగపప్పు కూడా వేసుకున్నా. నీళ్ళు వేసేసి చేత్తో బాగా నలుపుకుంటూ కడిగేసుకున్నామంటే జొన్నల్లో మురికి లాంటిది, జొన్నలకి పైన దుమ్ము లాంటిది ఎక్కువ ఉంటుంది కదా! అది సపరేట్ అయిపోతుంది. చూసారా, నలుపుతూ ఉంటే నీళ్ళనేవి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో అలా ఒక 2, 3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా మంచినీళ్ళు వేసేసుకుందాం. ఇలా నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి వీటిని 7, 8 గంటలు నానపెట్టుకోవాలి. తక్కువ అంటే ఇంకా టైం ఉంది అనుకుంటే 8, 9 గంటలైనా నానపెట్టుకోవచ్చు. మూత క్లోజ్ చేసి పక్కకు పెట్టేస్తున్నా. ఇంకొక గిన్నెలోకి అదే గ్లాస్తోని 1 గ్లాసు మినప గుళ్ళు తీసుకుంటున్నా. బద్దపప్పు తీసుకుంటే 1.5 కప్పు తీసుకోండి. గుళ్ళు తీసుకుంటున్నాను. ఇంకా తొక్కపప్పు ఉంది అనుకుంటే కనుక తొక్కపప్పు వేసుకోండి. తొక్కను పొయ్యేలాగా అస్సలు కడగకండి. చూడడానికి మనకి కలరు బ్లాక్‌గా వస్తుందేమో కానీ అందులో ఉన్న పోషకాల విలువ అయితే అస్సలు తెలీదు మనకి. అంటే చూడడానికి కళ్ళకి అందంగా కనిపిస్తేనే తినాలనిపిస్తుంది, మంచిదేమో అని అనుకుంటాం కానీ ఆ తొక్క చాలా మంచిది ఆరోగ్యంకి. సో తొక్కపప్పు ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇలా రెండిటిని 7, 8 గంటల పాటు నానడానికి పెట్టేశాను. పిండి రుబ్బుకునే బిఫోర్ అరగంట ముందు లేదా 1 గంట ముందు అదే కప్పుతో 1 కప్పు గ్లాస్‌తో వేసుకున్నాం కదా! అదే గ్లాస్‌తో 1 గ్లాసు అటుకులు వేసి నానడానికి పెట్టాను. చూడండి, ఒక అరగంట తర్వాత చూస్తే మనకి అటుకులు అనేవి చక్కగా నానిపోయినాయి. ఇక్కడ మినప గుళ్ళు కూడా చూడండి ఎంత బాగా నానిపోయినాయో. అండ్ సేమ్ అలాగే జొన్నలు కూడా చక్కగా నానిపోయినాయి, జొన్నలు బియ్యం కూడా. ఇప్పుడు వీటిని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ జార్లోనే పట్టుకుంటూ ఉంటాను అన్ని రకాల పిండిలని. సో ఎలాగో ఎక్కువసేపు నానపెట్టింటాం కాబట్టి చక్కగా మెదుగుతుంది. మిక్సీ జార్కి సరిపడా కొన్ని వేసుకొని అందులోనే అటుకులు కూడా వేసుకున్నాను. మినపగుళ్ళు వచ్చేసి లాస్ట్లో పట్టుకుందాం. ముందుగా నీళ్లు వేయకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. మరి మెత్తగా రాదు, లైట్గా రవ్వలాగా ఉంటుంది జొన్నది అనేది. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న దీన్ని ఒక లోతుండే గిన్నెలోకి వేసేసుకుందాం. జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పిండి అనేది గిన్నెకి ఫుల్గా అయిందంటే పొంగిపోతుంది, చల్లిపోతుంది. సో అందుకే బాగా లోతున్న దాంట్లో వేసుకోవాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే మిక్సీ జార్లకి సరిపడా వేసేసుకొని మళ్ళీ కొన్ని అటుకులు వేసేసి ముందుగా ఉత్తిగా మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు వేసి అలా మిక్సీ పట్టేశాను. పిండి మొత్తము ఇలాగే మిక్సీ పట్టేశానండి. జొన్నలు అటుకులు రెండింటిని మిక్స్ చేసి, అంటే బియ్యం కూడా వేసుకున్నానులేండి అందులో, రెండింటిని మిక్సీ పట్టేశాను ఇలాగా. ఇప్పుడు మినపగుళ్ళు సపరేట్గా నానబెట్టాం కదా, ఆ గుళ్ళు వేసేసుకొని వాటిని కూడా కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టేశాను. చూడండి, ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
ఇలా మొత్తం చేత్తో బాగా కలిపేసాను, కానీ గిన్నెకి ఫుల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇందులోనే పెట్టేశానంటే తెల్లారేలోపు ఇందులో ఉన్న సగం పిండి గ్యాస్ బండ మీదే పొయ్యి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇందులో ఉన్న పిండిని ఇంకొక గిన్నెలోకి సగము తీసి వేసేసుకుంటాను. చూసారా, ఇంకొక దాంట్లోకి సగం వేసుకున్నాను, ఇందులో సగం పెట్టేసుకున్నాను. రెండింటిని మూత క్లోజ్ చేసి పులియడానికి పెట్టేశాను. నైట్ అంతా పులియడానికి పెట్టేస్తే పొద్దున కల్లా చూడండి ఇలా చక్కగా ఫర్మెంట్ అయింది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మనకి పిండి చక్కగా పులిస్తే చాలా టేస్టీగా వస్తాయి. సో దీంతోనే రకరకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంకొక దాంట్లో వేసుకున్నాం కదా, అది కూడా చూడండి బాగా ఫార్మెంట్ అయింది. ఇప్పుడు రెండింటిని ఒక పెద్ద స్టీల్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కావలసినంత బ్యాటరు తీసేసుకుంటూ ఉన్నాను ఇక్కడికి. అంటే మనం ఈరోజు రెసిపీ ఏంటి, ఆవిరి కుడుములు కదా. పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇంకా నీళ్ళేమీ యాడ్ చేసుకోవట్లేదు. కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గానే ఉంది. ఉప్పు కరగడానికి ఒక 2 డ్రాప్లంతా నీళ్ళు వేసేసాను. ఉప్పు పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేద్దాం. ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆవిరి కుడుము పెట్టుకోవడానికి ఒక పాత్రలో నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒకటి క్లాత్ కట్టాలి. కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. సో సగానికి నీళ్ళు వేసాను, మరి అడుగున వేస్తే తొందరగా స్టీమ్ అవ్వదు కుడుము అనేది. అందుకే సగంకి వేసేసుకొని ఇప్పుడు పైన ఒక కాటన్ క్లాత్ ఇలాగా ఒక హ్యాండ్ కర్చీపా లేదా పంచె లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇలా ఒక దారంతో టైట్గా కట్టేసామంటే మనకి అది ఇంకా అంతే ఉండిపోతుంది. ఇలా బాగా ముడేసి కట్టేసేసాను. పొయ్యి మీద పెట్టేసి ఇంకా కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత, కొంచెం బాగా వేడైన తర్వాత, నీళ్ళు మరిగే టైంలో ఆ క్లాత్ పైన నీళ్ళు చిలకరించేసి పిండి వేసేసుకోవడమేనండి. ఒక 2 గరిటెల బ్యాటర్ వేసుకున్నాను. నేను తీసుకున్న పాత్ర కొంచెం ఎడల్పుగా ఉంది కాబట్టి కుడుము కూడా ఎడల్పుగా వస్తుంది. పైన ఒక ప్లేటు బోర్లించేద్దాం. కరెక్ట్గా స్టీమ్ ఆడికి పాత్రకి సరిపోయేంత ప్లేట్ బోర్లించేస్తే చూడండి ఒక 5-6 నిమిషాల కల్లా చక్కగా స్టీమ్ అయిపోతుంది కుడుము అనేది. ఒకటి తింటే ఒకటికి కరెక్ట్గా సరిపోతుంది, కడుపు నిండా అవుతుంది. ఇలా వేడి వేడిగా జొన్న కుడుము రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా అదే దాంట్లో కొంచెం నీళ్ళు చిలకరించేసి మళ్ళీ వేసేసాను. చూసారు కదండి, వేడివేడిగా పొగలు కక్కి జొన్న ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సేమ్ ఇడ్లీ లాగానే, కానీ ఇది ఒక క్లాత్లో మనం ఆవిరికి డైరెక్ట్ స్టీమ్ చేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే తట్టె ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ అంటారు, అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది ఓల్డ్ పద్ధతి, పాతకాలం పద్ధతిలో ఇలా వేసాను. అలా సైడ్కి పల్లి చట్నీతో నంచుకుంటే సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇలాంటి మరిన్ని ఎన్నో హెల్తీ రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకేమైనా హెల్తీ రెసిపీస్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.